ఎందుకంటే బైబిల్ చెప్తుంది పిల్లరా, ఆయన దగ్గరికి అంటే చిన్నపిల్లలు వస్తుంటే శిష్యులు ఏం చేస్తున్నారు, ఆపేస్తుంటే యేసుప్రభు వారి మాటలు ఏంటి, చిన్నపిల్లలు నా యొద్దకు రానివ్వండి, వారిని ఆటంకపరచొద్దు, వీరే దేవుడి రాజ్యానికి. ఇప్పుడు దేవుడి సన్నిధికి వచ్చినటువంటి ఈ పిల్లలే చిన్నపిల్లలు కాదు, ఎవరు కూడా చిన్నపిల్లలు. నువ్వు అనుకుంటున్నావేమో నాకు పెళ్ళి అయిపోయింది, నాకు పిల్లలు పుట్టేసండి, పెద్ద ఉంటాను. నువ్వు వృద్ధాప్య వయసుకు వచ్చినా కూడా ఆయన ఎలా చెప్తా తెలుసా, చంకలో పెట్టుకునే కూసులో చూస్తాడు. ఎలా చూస్తాడు, చంకలో పెట్టుకునే కూసుకి ఏం చేస్తా అర్థమానం, మా పాలు ఈడు ఏడుతాడు తాగుతాడు పడుకుంటాడు, ఏడుతాడు తాగుతాడు పడుకుంటాడు, ఏడుతాడు తాగుతాడు పని ఆడుకుంటాడు. ఇప్పుడు మనం కూడా ఇక్కడ దేవుని సన్నిధిలో ఆనందించాం. రెడీయా? సంబరం అంటే
చెప్తున్నారు కానీ లోపల అందరికీ భయం లేదు, భయం లేదు. ఎందుకు భయం లేదు? యేసు శిలువలో రక్తం కార్చినందున భయం లేదు. యేసు శిలువలో రక్తం కార్చినందున భయం లేదు. ఆయన సాతానులను కొట్టినందున భయం లేదు. హల్లెలూయా. మీ కుడి కాలులను కొట్టినందున భయం లేదు. సాతానులను కొట్టినందున భయం లేదు. ఇదేంటి వీళ్ళు ఇంటి దగ్గర ఇంత గొడవలు పడేసి వచ్చారు కదా, ఇంటి దగ్గర అరుసుకుని వచ్చారు కదా, నేను రాత్రి నిద్ర లేకుండా చేశాను కదా, ఈ వారం అంతా వీళ్ళు ఏడుతూ పెట్టారు కదా, ఈ వారం మరి ఇక్కడ వీళ్ళ మనసంతా గుండెల నిండా భయాన్ని బెంగని బాధని పెట్టారు కదా, మరి వెళ్ళేంటి ఇక్కడ ఇలా పాడుతున్నారు, నాకేం అర్థం కావట్లేదు. వాడు తల మీద ఏం చేస్తాను, నెత్తి మీద బయట అడుగులు తీసుకుంటాడు. ఇప్పుడు చెప్పలేని వారి దగ్గర మాత్రం వాడు బ్రేక్ డాన్స్ ఆడతాడు, చెప్పిన వాళ్ళ దగ్గర మాత్రం తడుకుంటాడు. ఇప్పుడు నా సాతానుగాడు నీ బ్రేక్ డాన్స్ వేపిద్దామా, తడుకుంటేద్దామా? తడిగా చేద్దామన్నవారు ప్రతి ఒక్కరూ చెప్పాలి. లేదు మాస్టర్ గారు, నా పక్కన బ్రేక్ డాన్స్ వేపిస్తాడు, నువ్వు మౌనంగా ఉండొచ్చు. రెడీయా? భయం లేదు, భయం లేదు, భయం లేదు, భయం లేదు, భయం లేదు. ఆయన మరణించి మనకు దగ్గరయ్యాడా, దూరమయ్యాడా? చెప్పాలి, చెప్పాలి. ఎందుకు అంటే పిల్లరా, ఆయన మరణించకపోతే గనక మన ఆత్మ ఏమైపోతే అడిగి వెళ్ళిపోతే నరకానికి వెళ్ళిపోతే. హల్లెలూయా. అందుకనే ఒకనొక సమయంలో యేసు ప్రభువు వారి శిష్యులతో అంటున్నాడు, నేను మరణించాలి, నేను మరణించి శిలువ మీద నేను మరణిస్తేనే మరి నేను మీకు దగ్గరగా ఉంటాను అంటే, మరి ఆ శిలువ మరణం నీకు దూరం అయిపోను కాక ఎవరు ప్రవచిస్తున్నారు? పేతురు అంటున్నాడు. వెంటనే యేసు ప్రభువు వారు, సాతానా నా వెనకకు పోకు. ఎందుకంటే పిల్లరా, ఆయన శిలువ మరణం పొందడం అనేది పిల్లరా మరి దేవుడు వాక్యానుసారమైనది. గమనించండి, ఈ రోజు మనం ఎలా సజీవంగా దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నాము అంటే అది ఎవరిచ్చిన భాగ్యమమ్మా? దేవుడిచ్చిన భాగ్యము. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన ఎవరి మధ్య ఉన్నాడు? చెప్పాలి. ఉన్నాడు, ఉన్నాడు దేవుడు, సజీవంగా ఉన్నాడు దేవుడు, ఉన్నాడు, ఉన్నాడు దేవుడు, సజీవంగా ఉన్నాడు దేవుడు, బయట లక్షల మంది. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఆయన సమాధిలో లేడు. బైబిల్లో ఉంది క్లియర్ గట్టిగా. భక్తులేని మరి ఆ సమాధితో ఏం చేస్తుంది? ఆయన చెప్పిన విధంగా 3వ దినం లేస్తాడని చెప్పి ఇలా శిష్యులందరూ ఇంట్లో కూర్చొని ఏడుతున్నారు. ఒక స్త్రీ మాత్రం వీళ్ళు ఏం చేస్తున్నారా?
ఆ సమాధితో దగ్గరికి వెళ్ళి ఆయన ఎత్తుకుంటున్నాడు. ఆయన ఏం చేస్తున్నారా? వెతుక్కుంటుంది. హల్లెలూయా. అయితే గమనించండి, ఆయన సమాధిలో లేడు. ఆయన చెప్పిన తిరిగి లేచాడు. అడిగినట గలిలయకి వెళ్ళాడు. హల్లెలూయా. మరి ఈరోజు మనం అడిగి వెళ్తున్నాం చెప్పండి. బైబిల్లో సమాధి తోటకు వెళ్ళు అని బైబిల్ ఎక్కడ రాసి పెట్టిందా? నీ కుటుంబ సభ్యులు, నీ రక్త సంబంధికులు, నీ బంధువులు చెడిపోయిన వారు ఎవరైనా కనుక ఉంటే వారి సమాధి కార్యక్రమం చేయబడిన తర్వాత ఆ రోజుతోనే వారికి మనకు సమాధి అవుతుంది, తెగిపోయినట్టే. అయితే ఒకవేళ వారు చనిపోయిన ఆ దినాన్ని నువ్వు వర్ధంతగా చేసుకోవాలంటే చేసుకో, అది తప్పు కాదు. కానీ ఎక్కడికి వెళ్ళకూడదు? బైబిల్ ప్రకారం సమాధి తోటకు వెళ్ళకూడదు. ఇక్కడ గమనించండి, ఆయన సమాధిలో లేడు. ఆయన ఎక్కడ ఉన్నాడు? మనుషుల మధ్యలో ఉన్నాడు. హల్లెలూయా. అడగమా, ఉన్నాడు ఉన్నాడు దేవుడు, సజీవంగా ఉన్నాడు దేవుడు, ఉన్నాడు ఉన్నాడు దేవుడు, సజీవంగా ఉన్నాడు దేవుడు, సమాధిలో లేడు దేవుడు, మరణాన్ని గెలిచాడు దేవుడు, మరణాన్ని గెలిచాడు దేవుడు, మరణాన్ని గెలిచాడు దేవుడు, మరణాన్ని గెలిచాడు దేవుడు, కోపంగా లేడు దేవుడు, ప్రేమై ఉన్నాడు దేవుడు, కోపంగా లేడు దేవుడు, ప్రేమై ఉన్నాడు దేవుడు, దూరంగా ఉండలేడు దేవుడు, నాలో వచ్చినాడు ఇప్పుడు, అరే నాలో వచ్చినాడు ఇప్పుడు, నాలో వచ్చినాడు ఇప్పుడు, అరే నాలో వచ్చినాడు ఇప్పుడు, నీలో వచ్చినాడు ఇప్పుడు, అరే నీలో వచ్చినాడు ఇప్పుడు, ఉన్నాడు ఉన్నాడు దేవుడు, సజీవంగా ఉన్నాడు దేవుడు, ఉన్నాడు ఉన్నాడు దేవుడు, సజీవంగా ఉన్నాడు దేవుడు, సమాధిలో లేడు దేవుడు, నాలో వచ్చినాడు ఇప్పుడు, అరే నాలో వచ్చినాడు ఇప్పుడు, నాలో వచ్చినాడు ఇప్పుడు, అరే నాలో వచ్చినాడు ఇప్పుడు, ఉన్నాడు ఉన్నాడు దేవుడు, సజీవంగా ఉన్నాడు దేవుడు, ఉన్నాడు ఉన్నాడు దేవుడు, సజీవంగా ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన పిల్లల మరణించి తిరిగి లేచిన మొట్టమొదటిగా స్త్రీకి కనబడ్డాడు, తర్వాత పిల్లరా ఇమ్మాని శిష్యులకు కనబడ్డాడు, తర్వాత పిల్లరా ఆయన శిష్యులకు కనబడి ఏమన్నాడు? వారి భయముతో బెంగతో పిల్లరా వారు రూమ్ లో తలుపులు వేసుకుని వారు భయపడుతున్న సమయంలో వారి మధ్యలో ఏమన్నాడు? నిలబడైనా మీకు షాలో అన్నాడు. షాలో మన మాటకి అర్థం ఏంటి? మీకు సమాధానము అని. అంటే వారి జీవితంలో అప్పటిదాకా ఏం లేదు, ఇంకా సమాధానం లేదు. ఎందుకంటే యేసు ప్రభువు వారి తర్వాత నెక్స్ట్ టార్గెట్ ఎవరు చెప్పాలి? ఎవరు? శిష్యులే. యేసు ప్రభువు వారిని చంపిన తర్వాత నెక్స్ట్ టార్గెట్, నెక్స్ట్ ఫోకస్ ఎవరి మీద ఉందంటే శిష్యుల మీదే ఉంది. శిష్యులే పిల్లరా చంపాలనుకుంటున్నప్పుడు ఎక్కడ చంపేస్తారో అని భయపడిపోతున్నారు. కానీ పిల్లరా నెక్స్ట్ వెంటనే చంపేశారా? ఒప్పుకున్నాడా? వారి మధ్య అపోస్తల మనం చూసుకుంటే 2వ అధ్యాయంలో పెంతుకోస్తు అనబడిన దినమున 50వ రోజున వారి మధ్యకి పరిశుద్ధాత్మ వలె ఆయన దిగి వచ్చి అన్య భాషలు మాట్లాడుతూ వాక్శక్తిని అనుగ్రహించి కొలుతున్నారా బలమైన ఆత్మను దేవుడు వారిని అనుగ్రహించాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సమస్యలు బట్టి చెప్పాలి, సమస్య ఏదైనా ఈ యొక్క పునరుత్థాన దినమున ప్రభు చెబుతున్నాడు, భయపడకు. ఏం చేయకూడదు? భయపడకూడదు. ఎందుకంటే లోకములో ఉన్న వాడి కంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అగ్ని మండించు, నాలో అగ్ని మండించు,